అంటే కరోనా కంటే కూడా భయంకరమైనటువంటిది ఒకటి ఉంది గురుగారు. అదేంటంటే ఈ రోజుల్లో అందరినీ భయపెడుతున్నటువంటిది, చాలా ఆందోళన గురి చేస్తున్నటువంటిది. అవి ఏంటంటే వివాహాలు ఆలస్యం అవడం. అంటే వివాహం అనేది, అలాగే వివాహ వ్యవస్థ వివాహంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళ బంధం నిలబడకపోవడం. ఈ రెండు కూడా చాలా డేంజర్గా ఉన్నాయి. మీకు ఇందాకే చెప్పాను నేను, వివాహం అనేటప్పటికీ అందులో శూన్యములో జరిగేది అని ఒక అర్థం వస్తుంది అందులో. అంటే దానికే ఇంగ్లీష్లో వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పుకున్నారు, స్వర్గంలో జరుగుతాయని చెప్పి. అంటే మనం ఇక్కడికి జన్మ తీసుకున్నప్పటికే వివాహాలు జరిగిపోయి ఉంటాయన్నది ఒక సంకేతం. జరిగిపోయింది కాబట్టి ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడాలి. ఏదైతే జరిగిపోయిందో దాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూడాలి. అదే ఇక్కడ మనం చేసుకుంటున్నటువంటి ఒక పద్ధతి. కానీ యాక్చువల్గా వివాహాలు ఈ రోజులో చెడిపోవడానికి, ఇటువంటి భిన్నాభిప్రాయాలు రావడానికి కారణం ఏంటి అంటే, ఇందాక మీకు చెప్పాను, పూర్వజన్మ దుష్కృత ఫలితం మన మీద ఉన్నంతకాలం ఇటువంటివన్నీ తప్పవు. ఎప్పుడు వివాహాలు చేసుకునేవారు? ఎప్పుడైతే స్నాతకోత్సవం జరిగేదో, గురుకులం నుంచి అబ్బాయి వచ్చేమో తండ్రిదండ్రులకు అప్పంచెప్పబడేవాడో, మీ అబ్బాయి 13 ఏళ్ళు నా గురుకులంలో ఉండి శుశ్రూష చేసి ఒక మంచివాడిగా తయారై వచ్చాడు, ఇప్పుడు వీడు వివాహానికి అర్హుడు అని చెప్పేవాడు గురువు. అప్పుడు వెళ్ళి ఏదో సంబంధం వెనక్కి అబ్బాయికి పెళ్లి చేసేవారు. వాళ్ళు సుఖంగా ఉండేవారు, ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు. ఇప్పుడు అలా కాదు కదా. ఎప్పుడు చూసుకోవాలి భార్యాభర్తలు ఎప్పుడు చూసుకోవాలి? ముందు ఇప్పుడున్న వ్యవస్థ ఉండేది కాదు. తల్లిదండ్రులు వెళ్ళి చూసేవారు, వారు పూర్వతరం వాళ్ళు చూసేవారు, దగ్గర బంధువుల్లో బాగా పరిచయస్తుల్లో అన్ని విషయాలు తెలుసుకొని క్రోడీకరించుకొని అమ్మాయి గుణగణాలన్నింటినీ కూడా తెలుసుకొని అప్పుడు తల్లిదండ్రులు నిర్ణయించి వివాహం చేసేవారు. అప్పుడు వాళ్ళందరూ సుఖంగానే ఉన్నారు. అప్పుడు విద్య అన్నది ఆడపిల్లలకి లేకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి అని చెప్పి వాళ్ళకి విద్యని మనం ఇచ్చాం. ఇప్పుడు అందరూ కూడా విద్య అందుబాటులో ఉంది. మగవాళ్ళకన్నా ఆడపిల్లలు విద్యలో ముందంజలోనే ఉన్నారని చెప్పొచ్చు. ఇది ఎక్కడ తప్పులు జరుగుతున్నాయంటే, వీళ్ళు పూర్వజన్మ యొక్క దుష్కృతాలని దూరం చేసుకోకుండా అమ్మాయిని చేయి పట్టుకోవడం ద్వారా వాళ్ళ మధ్య ఒడంబడిక ఉండడం. తర్వాత వివాహ ప్రక్రియ, భారత వివాహ వ్యవస్థ ఎలా ఉందంటే ప్రపంచమంతా చూస్తుంది. ఏంటి, ఒక తాళి కట్టేస్తే 100 ఏళ్ళు వీళ్ళు కలిసిపోయి ఉండిపోతున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంత పటిష్టమైన వివాహ వ్యవస్థ ఏంటి రహస్యం అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటే, మనకున్న వివాహ వ్యవస్థ మనం చెడగొట్టుకుంటున్నాం. ఒక వివాహం జరిపిస్తే, ఒక కన్యాదానం చేస్తే ఒక అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది అంటున్నారు. అలాగే వివాహం చూసినా కూడా అంతే వస్తుందని చెప్పి ఆ రాత్రి 2 గంటల ముహూర్తం పడినా అనేక మంది వచ్చి ఆ నిద్ర వస్తున్నా సరే ఓపికగా కూర్చొని వివాహం చూస్తాం అనుకుంటారు. కానీ ఎవరికి వివాహం కనిపించదు. ఆ ముందు చాలామంది ఫోటోగ్రాఫర్స్ వీళ్ళ వలను ఇంకా వాళ్ళ పృష్ఠభాగాలు తప్ప ఇంకేం కనిపించదు. వివాహ వ్యవస్థలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను చెప్పను, వైజ్ఞానిక విషయాలే ఉన్నాయి. అవునా గురుగారు? తెలిసింది కదండి. వాళ్ళిద్దరు ఎప్పుడు కలవాలి, ఎలా ఉండాలి. ఇందులో కొన్ని కుటుంబాలలో ఏం చేస్తారంటే, బ్రాహ్మణ కుటుంబాలు ప్రత్యేకించి, అలాగే విశ్వబ్రాహ్మణ కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయినేమో పీని మీదే తీసుకొస్తారు. తీసుకొచ్చేటప్పుడు ఒక వెదురు బొట్టులో తీసుకొస్తారు. ఆ వెదురు బొట్టులో ముందు అమ్మాయిని కూర్చోబెడతారు. ఆ కూర్చోబెట్టే ముందు ఏం చేస్తారు, కింద ధాన్యం వేస్తారు, దానిపైన తెల్లని వస్త్రాన్ని పరుస్తారు, ఆ పైన అమ్మాయిని ఒక చిన్ముద్ర రూపంలో కూర్చోబెడతారు. ఇలా కూర్చున్నటువంటి అమ్మాయి మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అమ్మాయి చేతేమో అక్కడ గౌరీ పూజ చేయించి, మేనమామేమో ఆమెను ఎత్తుకుంటూ పీరి మీదకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. తెలిసింది కదండి. ఇందులో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఏంటంటే, ఈ బుట్టలో కూర్చున్న అమ్మాయి వెదురు బుట్టలు ఎందుకు కూర్చోబెట్టారు? వెదురు శుభానికి అశుభానికి సంకేతం. పాడి కడతాం దాంతోనే, పందిరి వేస్తాం దాంతోనే, కాబట్టి శుభానికి అశుభానికి పనికి వస్తుంది. అలాగే వెదురుకు ఒక లక్షణం ఉంది. ఈ చిన్న ముక్క తీసుకెళ్ళి పాతేస్తే అది పెద్ద తుప్పలా తయారు. అంటే వంశం అనే పేరు ఉంది వెదురికి, సంస్కృతంలో వంశం అంటాం. మన వంశాన్ని ఉద్ధరించేటువంటి అమ్మాయి అని చెప్పి మీ వంశాన్ని ఉద్ధరిస్తుందని చెప్పడం, వృద్ధి చేస్తుందని. మూడవది ఏంటి అంటే, ఆ వెదురులో ఒక ఇన్స్ట్రుమెంట్ తయారవుతుంది, పినల గ్రోవి అంటాం. దాని నుంచి వచ్చే మురళి, దాని నుంచి వచ్చిన శబ్దానికి పశువులు, శిశువులు అందరూ కూడా నిద్రిస్తూ ఉంటారు సుఖంగా. ఆ శబ్దం అంత ముదుమధురంగా ఉంటుంది. అలా తన ముదురుమధుర వచనాలతో మీ అందరినీ కూడా లాలిస్తూ బుజ్జగిస్తూ ఉంటుంది అని ఆ వెదురుబుట్ట. అలా ఈ సంకేతాలన్నీ మేనమామ సభకి
ఇస్తూ అమ్మాయిని తీసుకొచ్చి వరునికి ఎదురుగా కూర్చోబెడతాడు. అంటే ధాన్యానికి కూడా ఏదైనా ఉందా గురుగారు? ధాన్యం కింద వేస్తాం, దానిపై లక్ష్మీ స్వరూపం, ధాన్యలక్ష్మిగా. ఎందుకంటే మన వ్యవస్థ అంతా ఎలాగుండేది, పశుపోషణ, వ్యవసాయం, ఈ రెండే ముఖ్యంగా ఉండేవి. ఈ రోజు ఏంటంటే ఉద్యోగం అన్నది ఈరోజు ఒక పెద్ద మహత్తైనటువంటిది అనుకుంటే, ఆ రోజుల్లో అది చాలా నీచమైన పని, నౌకరీ చేస్తున్నాడని హీనంగా చూసేవారు యాక్చువల్గా. ఈరోజు ఉద్యోగాన్ని మనం గౌరవంగా చూస్తున్నాం. సమయం అలా మారుస్తూ ఉంటుంది, వాళ్ళ బళ్ళపైన అవుతూ ఉంటాయి. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయము, పశుపోషణ అనేది చాలా ముఖ్యం కనుక ధాన్యం వేసి ధాన్యలక్ష్మిగా ఆ వస్తున్నటువంటి అమ్మాయిని ఆహ్వానించేవారు. అలా మేనమామ తీసుకొచ్చి పెట్టేవాడు. అక్కడ ఏం చేసేవారంటే, అంతవరకు పెళ్లి కొడుకు చూశాడు అమ్మాయిని అంటే చూసి ఉండడు. అప్పుడు మధ్యలో తెరకట్టి జీలకర్ర బెల్లాన్ని ఇక్కడ ఈ సహస్రారం దగ్గర పెట్టిస్తారు. ఆ జీలకర్ర బెల్లం కూడా ఎలా అంటే, అప్పుడు సన్నిపైన నూరేవారు. ఇప్పుడు నూరేటువంటి ఓపిక కూడా లేదు. సో మిక్సీలో వేసి ఆడిస్తున్నారు. అలా ఆడడం వల్ల అది ముద్దగా అవ్వదు. ఆ సన్ని మీద నూరేమనుకోండి, అది జిగటగా ముద్ద అవుద్ది అనమాట. అలాగా పేస్ట్లా తయారైన దాన్ని ఉండలుగా చేసి తమలపాకులు పెట్టి ఇక్కడ పెట్టేవారు. అప్పుడు అది అంటుకుండేది. ఇప్పుడు అది అంటదు. అవును, దానికి ఒక 2 పిన్నులు ఇవన్నీ పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. సరే, అది పెట్టిన తర్వాత ఏమవుతుంది, బయట నుంచి శరీరం లోపలికి ప్రవేశించినటువంటి ఋతుంబరా ప్రజ్ఞ అనేటువంటి శక్తి ఆగిపోతుంది. కాస్మిక్ ఎనర్జీ అంటాం. అప్పుడు శరీరం పనిచేయాలి కదా. అప్పుడు సెకండరీ వ్యవస్థ శరీరంలో ఉంటూనే ఉంటుంది. అది కుండలిని. ఇక్కడి నుంచి జాగ్రత్త బయటకు వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి తెలుస్తుంది, భూమధ్య స్థానం వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది పైన కప్పడి ఉందని. అప్పుడు బయటకు వచ్చేయాలి కదా. అప్పుడు దగ్గరగా ఉన్న 2 రంధ్రాలు ఎన్నుక్కుంటుంది. ఆ 2 రంధ్రాలు కళ్ళు. ఎప్పుడైతే 2 కళ్ళ ద్వారా అది బయటకు వస్తుందో అప్పుడు తెరలాగేస్తాం. అప్పుడు ఏమో 2 పాజిటివ్ ఎనర్జీస్ కావడం వల్ల 2 బాడీస్ ఇన్ఫినిట్ అయిపోతాయి. ఇంకేం ఉండవు. ఎదురుగా కూర్చునేవాడు సర్వం నా భర్త, ఎదురుగా కూర్చున్నదే సర్వస్వం నా భార్య అని వాళ్ళిద్దరి మనస్సులో, అలా 2 మనస్సులు ఒకటైనప్పుడు వాళ్ళని ఏకం చేసే ప్రక్రియ, దాన్ని ఫోటోగ్రాఫర్స్ వల్ల వాటి వల్ల డిస్టర్బెన్స్ అయిపోతుంది అంటున్నాం. తెలిసింది కదండి. అంటే మన వ్యవస్థని మనం చేతులారా చెడగొట్టుకుంటున్నాం. తెలిసిందండి. మనం ఒక వివాహ వ్యవస్థ కరెక్ట్గా చేయగలిగితే, పూర్వం ఉన్న సిద్ధాంతాల ప్రకారంగా ఆచరణ అంటే డీజేస్కి, ప్రొఫెషన్స్కి వాటికి ఇచ్చే ప్రాధాన్యత పెళ్లి మంత్రాలకి, అక్కడ తంతుకి మనం ఇవ్వటం లేదు. చాలా ఆలస్యంగా వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరు టైం చూపిస్తూ ఉంటాడు, సార్ టైం అయిపోతుంది మాంగళ్య ధారణ అని. కానీ మంత్రాలు చదవాలి కదా. కాబట్టి సఫిషియెంట్ టైం ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సింపుల్గా చేసుకున్న మినిమం వివాహ క్రతువు 4 hours కంటే తక్కువ అవ్వదు. కానీ 1 hourలో మొత్తం అంతా తేల్చేస్తున్నారు. ఎక్కడవుతుందండి ఇదంతా? కాబట్టి వివాహ వ్యవస్థని పటిష్టం చేయాలి. చేస్తే ఈ విడాకులు అనేవి తగ్గుతాయి. మంత్రాలకు అంత బలం ఉంది, లేదని ఏం కాదు. పెళ్లి మంత్రాలలో ఉన్నటువంటి పెళ్లి మంత్రాలలో మనకు చాలా విధానాలు ఉన్నాయండి. ఒక పెళ్లి చేసేటివే కాదు, పెళ్లి చేసిన మరొక రోజు నుంచి అబ్బాయి చేసేటువంటి పనులు ఏం చేయాలి అది కూడా చెప్తారు వాళ్ళు. పెళ్లినాటి ప్రమాణాలుగా చెప్తారు. ఏంటంటే నేను గడించే ధనాన్ని ఏ విధంగా నేను ఖర్చు పెడతాను అది కూడా ప్రమాణం చేయిస్తారు. అమ్మ ఏ విధంగా నడుచుకోవాలి అది కూడా ప్రమాణం చేయిస్తారు. ఇలా చేయించడం ద్వారా ఏంటంటే ఒకసారి గుర్తు చేయటం. ఏదైనా విషయం ఉంటుంది, మనం గుర్తు చేస్తే అది కాస్త వ్యవహారంలోకి వస్తుంది. తెలిసే ఉంటుంది మీకు, కానీ గుర్తు చేసామనుకోండి, చేయాలి ఆయన గుర్తు చేశారు అన్నటువంటి ఒక భావన వస్తుంది. అది చేయవలసింది కూడా పురోహితులే. తెలిసిన కదండి అది విషయం.